అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. ఈ రోజు వనస్థలిపురంలోని ఎన్జిఓస్ కాలనీలో ఉన్న గణేష్ టెంపుల్ గురించి వివరించబోతున్నాం. శనివారం శని త్రయోదశి నాడున శివ అనే స్వామి మనకు పరిచయం అయ్యారు. ఆ స్వామి ద్వారా మనకి గణేష్ టెంపుల్ గురించి తెలిసింది. అయితే ఈ గుడి 20 ఏళ్ల క్రితం నాటిదని, చాలా ప్రాముఖ్యత గలదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి ఈ గుడికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం లోపలికెళ్లి ఆలయ అర్చకులతో పాటు ఈ రోజు స్వాములు కూడా పూజలు చేస్తున్నారు. ఆ స్వాములను కూడా కలిసి వారి విశిష్టత ఏంటో కూడా తెలియజేస్తాం. ఎన్జిఓస్ కాలనీలో ఉన్న గణేష్ టెంపుల్ కి చాలా మహిమ ఉందండి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ గుడి కూడా ఉంది. 27 సంవత్సరాలుగా ఈ గుడిలో అమ్మవారు కానివ్వండి, అయ్యప్ప గారు కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ అందరు దేవుళ్ళు కూడా కొలువై ఉన్నారు. పద్మమ్మ గారని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల కోరికలు తీరుస్తూ, అలాగే భక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కోరికలను విని ముడుపు కట్టిస్తున్నారు. మరి ఆ తదితర అంశాలన్నీ కూడా ఆవిడ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మని కూడా పలకరించేద్దాం. నమస్తే అమ్మ. అమ్మ, ఈ గుడికి 27 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పేసి అందరూ చెప్తుంటే విన్నాను. నేను కూడా ఒకప్పుడు ఇక్కడ భక్తురాలనే, నేను కూడా వచ్చి ఇక్కడ మొక్కుకున్నాను. మీ మాటల్లో వినాలని ఉంది. ఈ గుడి ప్రాముఖ్యత గురించి చెప్పండి. అమ్మవారి సంకల్పంతో ఈ గుడి కట్టాము. ఎందుకంటే ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే తెలుసు, వాళ్ళ కష్టం సుఖం అయినా కూడా ఆడవాళ్ళకి తెలుసు. అందుకే అమ్మవారు గుడి కట్టమని చెప్పినప్పుడు నాకు మనసులో ఒక ఆడవాళ్లే కలిసి మనం చెయ్యొచ్చు కదా, కమిటీ అనేది ఒకటి, ఆడవాళ్ళ కమిటీ అనేది కొంచెం అంటే మగవాళ్ళని కాదు, ఆడవాళ్ళంటే మనందరం కూడా ఒక్క చాట చేరి ఇదిగో ఈమెకి కష్టం ఉంది, ఇది ఏం చెయ్యాలి, ఈ పని ఏం చేయాలి, ఎవరైనా కష్టంలో ఆదుకో అమ్మ, నేను బీదదారుని, నా పిల్లకి పెళ్లి కావాలన్నట్టు అందరం కలిసి అంతలో కొంచెం వేసుకుని అందరికీ కూడా సాయం చేసేవాడు. గుడి కట్టకమంటారు. ఈ గుడి కట్టమన్నప్పుడు మనమే లేడీస్ ఉండి అందరి బాధలు నివారించవచ్చు అని చెప్పేసి అమ్మవారికి సంకల్పంతో ఈ గుడి నిర్మాణానికి లేడీస్ కమిటీ అని పెట్టి నిర్మాణం జరిగింది. 27 సంవత్సరాలు అమ్మవారు గుడి కట్టి. ఆమె సంకల్పంతో ఆమె ఒక్కటే చెప్పారు, నేను ఆకాశం నుంచి భూమికి దిగి వస్తాను, నా శక్తిని ప్రబలించు అని చెప్పి ఒక మాట అమ్మవారు వాక్కుగా నాకు వినపడింది. అందుకోసమని అమ్మ నీ సేవకు చేశాను, నీ బిడ్డల గురించి భర్త గురించి నీ ఎవ్వరి గురించి అడగద్దు, నేను వాళ్ళని చూసుకుంటాను, నువ్వు ఉండగా నాకు భయం ఏమిటని ఒక ముందు అడిగేసి 10 మందిని నా వెనక నడిపించేటట్టు ముందుకు నడిచి కట్టడానికి కూడా చాలా ప్రయాసాలు పడాను, అన్ని చేశాను, చాలా కష్టాలు పడ్డాను. గుడి కట్టడం అంటే మాటలు కాదు, అందులో ఆడవాళ్ళు అని అంటే చాలా హేళన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పి మేము ముందుకు అడిగేసి 10 మంది కల్లా 100 మంది 1000 లక్షల్లో ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి. ఇక్కడ వచ్చి ముడుపు కట్టుకోవాలి. 21 రూపాయి, ఒక నిమ్మకాయ, పసుపు, కుంకుమ, అక్షింతలు ఒక ఎర్రబట్టలో కట్టుకుని వాళ్ళు సంకల్పం చేసుకోరు. అడగండి అమ్మన్న పెట్టేది కదా, ఆ సంకల్పం చేసుకుని అమ్మవారి దగ్గర ముడుపు కట్టుకుని వాళ్ళు 27 వారాలు అంటే 27 వారాలు అంటే నక్షత్రమాల, ఆ నక్షత్రమాలని ఇక్కడ సమర్పిస్తారు అమ్మవారికి. ఫస్ట్ రోజు ఒక కాయ, రెండో రోజు 2 కాయలు కోసి 4 దీపాలు అట్లా పెంచుకుంటా రావాలి. తర్వాత 27 వారాలు పెట్టిన తర్వాత మన కర్మ కడిగేస్తే అమ్మవారు తొందరగా పని అవుతుంది. లేదు ఇంకా వాళ్ళ కర్మ ఉంది, వాళ్ళకి తొలగించాలి అని అంటే అమ్మవారు కొంచెం, అందుకే మనసు వారం అని అమ్మవారికి 6 కాయలు కోసి 11 దీపాలు మనసు వారం, 28వ వారం మనసు వారం పెట్టి అప్పుడు కూడా అవ్వకపోతే ఒక కాయ కోసి పని అయ్యే వరకు ఒక కాయ కోసి 2 దీపాలు పెట్టి అమ్మ నాకు పని అవ్వలేదు, ఇప్పుడు చేస్తావా, నీకు ఇడిచిపెట్టేస్తానమ్మా అని చెప్పి దండం పెట్టుకుని అట్లా చేసేటప్పటికి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారు పని చేస్తారు. వాళ్ళు సంతోషంగా వచ్చి నాకు ఈ పని అయిందమ్మా, నా బిడ్డకు పెళ్లి అయిందమ్మా, నా బిడ్డ అమెరికా వెళ్ళాడమ్మా అని సంతోషంగా చెప్తారు. అది నేను కాదు వినేది, లోపల ఉన్న అమ్మవారు. ఆమె ఆశీర్వాదం కలుగుతుంది వాళ్ళకి. పెళ్లిళ్ళు అయినా కూడా ఏమైనా కూడా ఇక్కడ వచ్చి అమ్మవారికి చెప్తే ఆమె సంతోషిస్తుంటే ఆమె చిరునవ్వుని నేను చూసి నేను సంతోషపడతా. వీళ్ళకి పెళ్లి అయింది, వీళ్ళకి ఇది అయింది కదమ్మా. బిడ్డలు లేని వాళ్ళకి కానీ బిడ్డలు అట్లా ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, అన్ని చాట్ల నుంచి వస్తారు. ఫస్ట్ అమెరికా ఆమె వచ్చారు. ఆమెది ఏంటంటే
వాళ్ళ కొడుకుని డ్రగ్స్ దీంట్లో కేసు అయింది. డ్రగ్స్ అంటే ఇడిచిపెట్టరు కదా, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని ఆమె ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుని 108 దీపాలు, ఆమె నెల రోజులు ఉంది, 108 దీపాలు, రోజు 108 దీపాలు పెట్టి అమ్మ నువ్వు కాపాడాలి, నువ్వు కాపాడాలి, వాళ్ళ భాషలో వాళ్ళు ప్రార్థిస్తారు కదా, అట్లా చేసింది. ఈమె వెళ్ళిన ఒక 25 రోజులకి కేసు కొట్టేశారు, ఏమీ లేదు. అట్లా ఆమె ద్వారా ఇప్పుడు మనకి 300 మంది అమెరికన్స్, ఆస్ట్రేలియా, దుబాయ్, ఎక్కడెక్కడి నుంచో పూనా, సింగపూర్, అన్ని చాట్ల నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ చేస్తారు. డిసెంబర్ లో వాళ్ళకి హాలిడేస్ ఉంటాయంట, దీపాలు పెడతారు. వాళ్ళు ముడుపు కట్టుకుని వెళ్ళిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ముడుపుని చెల్లిస్తారు. అదిగో అక్కడ వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టుకి వరాల తల్లి అన్నమాట. ఆ వేప చెట్టుకి కట్టేసి వాడు సంతోషంగా మన అమ్మవారికి దండం పెట్టేసేసి సంతోషంగా వెళ్తారు అనమాట. అట్లా ఎన్ని దేశాల నుంచి, ఈ దేశాల నుంచే కాదు, ఎవరు వచ్చి మాకు ఈ బాధ ఉంది అని అంటే తీర్చే తల్లి ఆ అమ్మ జయదుర్గా అమ్మవారు. అందుకే ఈ లేడీస్ మేము ఇట్లా ప్రవర్తించింది. 27 సంవత్సరాల్లో లక్షల్లో వచ్చారు బిడ్డలు. ఆమె బిడ్డలు లక్షల్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చి, ఎక్కడెక్కడి నుంచో ఆయన వచ్చి ఇక్కడ అమ్మని సేవ చేసుకునే దీపాలు పెట్టిన వాళ్ళందరూ కూడా, అందరూ కూడా ఆ పని అయ్యిందని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తారు, ఏడుస్తా అక్కడి నుంచి వస్తారు, గోపురంలో నుంచి వస్తారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత నవ్వుకుంటా గోపురం నుంచి బయటకు వెళ్తారు. అది అమ్మవారి శక్తి. అమ్మవారి దీక్ష, భవానీ దీక్ష, శివ దీక్ష, అయ్యప్ప దీక్ష, సుబ్రహ్మణ్యేశ్వర దీక్ష, ఇట్లా దీక్షలు తీసుకుని మనం 41 రోజులు చేస్తాం కదా. ఈ దీపాలు పెట్టడం ఒక దీక్ష లాంటిది. ఆ దీక్ష లాగానే చెయ్యాలి, దీపాలు పెట్టాలి. వాళ్ళు మధ్యలో భోజనం కానీ చేశారనుకో మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి. ఇది దీక్షలాగా చేస్తేనే అమ్మవారు చెప్పిన 27 వారాలు దీక్షలాగా శ్రద్ధతో భక్తితో చేస్తే తప్పకుండా వాళ్ళకి 27 వారాలు అయ్యేలోపులే అవుతుంది. కానీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ కర్మ ఏది ఉందో కడిగేసిన తర్వాత తప్పకుండా అవుతుంది. 25 సంవత్సరాలు 26 కోట్లు లలిత పారాయణం చేయించు. ఆ లలిత పారాయణ శక్తి అమ్మవారికి ఎంత ఉంటుంది. మనం ఆ అమ్మవారి నుంచి వచ్చే హైబ్రేషన్స్ తగిలితేనే చాలు మనకి. ఎందుకంటే మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా ఆ శక్తి. ఆ శక్తిని వీళ్ళందరికీ అందించాలని నా తపన. ఇంకా నాకు ఓపికన్నంత వరకు అమ్మవారి సేవ చేయాలని ఉంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలా కథ ఉంది. అమ్మవారు కోరుకున్న కోరికలు తీరుస్తుంది. అమ్మవారు మంగళవారం 1000 మంది వచ్చి దీపాలు పెడుతుంటారు. 97 లో అప్పుడు ఏమీ లేకుండా ఇక్కడ చిన్న గుడి ఉండే. ఆ పద్మమ్మ గారు అని అమ్మవారు ఉన్నది. మేము అందరం పోయి స్కందగిరిలో పోయి దీపాలు పెట్టేస్తుంటే ఇక్కడ లేకుండే అప్పుడు. అయితే తర్వాత ఇల్లుకు వాడవాడకు తిరిగి ఈ గుడి అంత డెవలప్ చేసి ఇంత పెద్దగా అయిపోయింది అమ్మవారి గుడి. అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ఎవరైతే వచ్చి దీపాలు పెడుతున్నారో వాళ్ళ కోరికలు సక్సెస్. 10 వారాలు, 11 వారాలు, 12, 21 ఇట్లా పెడతా ఉన్నారు. 5 వారాలు, 3 వారాలు పెట్టిన వాళ్ళకు పిల్లలు ఫారెన్లు పోతురు, ఇంజనీర్లు అవుతారు, పెళ్లిళ్ళు అవుతున్నాయి, అన్ని బాగా అవుతున్నాయి అమ్మవారి గుడి. కానీ ఒక సకలత లేదు ఇక్కడ. ఇట్లా వచ్చి అయ్యప్పలకు అన్నదానం అయ్యేటప్పుడు ఒక హాల్ అనేది ఒకటి అదేది కమ్యూనిటీ హాల్ అట్లాంటిది ఏర్పరచాలి. మీరంతా గవర్నమెంట్ వాళ్ళు ఏర్పరిస్తే బాగుంటది. కమ్యూనిటీ హాల్ లేక తింటుంటే ఎంత డిస్టర్బ్ అవుతుంది అయ్యప్పలకు గాని, అమ్మవార్లు దీపాలు పెడుతుంటే గాని. ఆ ఎదురుగా స్థలం ఉంది, అది కేటాయించాలి అయ్యప్పలకు గాని, ఏ గుడికి గాని అన్నదానం జరిగితే అందులో పెట్టమని చెప్పాలి. లేకుంటే ఒకరికొకరు ఆడవాళ్ళు, మగవాళ్ళు, అయ్యప్పలు అందరు రాసుకొని ఏమైతుంది? ఏం బాగాలే. వాళ్ళు తినేది అన్నలు తింటున్నారు అక్కడ. ఆ ఎంగిళ్ళ మీదనే అయ్యప్ప స్వామి అది అమ్మవారికి దీపాలు పెడుతున్నారు. ఏం ఫలితం ఉండదు అది. అందుకని ఏం చేస్తారు, ఈ 2 నెలలు బాధపడుతూ ఆడవాళ్ళు ఇట్లనే పెట్టుకుంటూ పోతున్నారు వాళ్ళ కోరికల గురించి. ఏం చేస్తారు, పిల్లల భవిష్యత్తుల గురించి ఆడది బాధపడుతుంది. ఏం చేస్తారు? ఆమె పద్మమ్మ, ఆమె పేరు పద్మమ్మ గారు. ఆమెనే చేసింది అంతా అమ్మవారికి మొత్తం. నేను, ఆమె, నా పిల్ల అందరం తిరగం. నా బిడ్డ పెళ్లికి కూడా స్కందగిరికి పోతేనే మంచిగా పెళ్లి అయ్యింది అక్కడ పోయి చేస్తే. ఇక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఎవ్వరి కొలువు లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అమ్మవారంతా సత్యమంతురాలు తల్లి. ఏదనుకుంటే అది అవుతున్నది. అందరు మాలలు వేసుకుంటారు అమ్మవారికి. ప్రతి వారం దీపాలు పెడుతుంటారు. నేను కూడా పెడతా. ఇప్పుడు కొంచెం పెట్టట్లే చేతగాక కానీ కింద కూర్చొనికి రాగా పెడతలేను. కానీ చాలా సత్యమైన అమ్మవారు. ఈ గుళ్ళన్నీ ఆహారం తినాలి, అన్నం తినాలి, అందరికి అన్నాలు కావాలంటే ఆ ఎదురుగా స్థలం మటుకు కేటాయించి అందరికి అన్నదానానికి
చేయాలి మీరు, ఇది కంపల్సరీ చేయాలి. అనుకున్నట్టుగానే గణేష్ టెంపుల్ లో అయ్యప్ప స్వామి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అండ్ ప్రతి వారం కూడా ఇక్కడ స్వాములు అందరూ వచ్చి స్వామి పూజకై అలాగే టైం కూడా స్పెండ్ చేస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది స్వాములు కూడా ఉన్నారు. వారి మాటల్లో విందాం. అసలు అయ్యప్ప స్వామి భక్తులు ఎంత నిష్టగా ఉంటారు, ఎన్ని రోజులుగా ఈ మాలలో ఉన్నారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. స్వామి, ముందుగా అయ్యప్ప దీక్షకు మీరు ఎంతో నిష్టగా ఉంటారు. ఇలా ఎన్ని రోజుల వరకు ఉంటారు? మళ్ళీ మీరు శబరి ఎప్పుడు వెళ్తున్నారు? ఈ అయ్యప్ప మానధారణ దీక్షలు 41 రోజులు మినిమం మండల దీక్షలు చేయాలి. కానీ మేము నవంబరు 15వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు వనస్థలి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు పడి పూజలు, అన్నదానాలు, అల్పాహారాలు కూడా చేస్తున్నాము. ఇది 28 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆలయ ప్రాంగణంలో అన్నదానాలు, పడి పూజలు, అల్పాహారాలు చేస్తున్నాము. మేము జనవరి 9వ తారీఖు తర్వాత అయ్యప్ప స్వామి శబరిమల యాత్రకు వెళ్ళేసి వస్తాం. అంటే మీరు ఇన్ని రోజులు ఈ పూజా విధానంలో ఉంటారు కదా స్వామి, పొద్దున అంటే లేచి లేవగానే స్వామి వారి సన్నిధిలోనే ఉంటారు అని కొన్ని నిష్టగా పాటిస్తూ ఉంటారు కదా, భోజన సమయంలో కానివ్వండి, ఇలాంటివి ఎలా పాటించాలో సామాన్య భక్తులకు కూడా తెలియజేస్తారు. ఉదయం 4 గంటలకు వెళ్ళేసి బ్రహ్మముహూర్తంలో లేచి స్నాన జపాదులు చేసుకొని అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని పూజ చేసుకొని, ఎక్కడైనా అయ్యప్ప స్వామి గుడి ఉన్నట్లయితే అయ్యప్ప స్వామి గుడి సన్నిధిలో వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలి మొదలు ఉదయం. దాని తర్వాత ఎక్కడైనా కూడా అయ్యప్ప స్వామి పడిపూజ ఉన్నట్లయితే మనం అక్కడికి వెళ్ళి భిక్ష చేసుకొని తినాలి. వేరే ఎక్కడి దగ్గర కూడా ఏడ కూడా తినకూడదు. బయట తినడం చాలా తప్పు. స్వామి, ఈ గుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 28 సంవత్సరాల మహిమగల గుడి అని చెప్పారు. అంటే ఒక్కొక్కటి నెమ్మదిగా దేవుళ్ళని తీసుకురావడం జరిగిందా? ఒకేసారి ఇంతమంది దేవతలు వచ్చారు? ఈ వనస్థలి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఒకటి ఏంటంటే, ఇది చిన్నదమ్మా. మన గణపతి టెంపుల్ అనేది చాలా పెద్దది. దాంట్లో 3 ఉన్నాయి. జయదుర్గ టెంపుల్ అని ఒక సొసైటీ ఉన్నది, వనస్థలి శబరిమల అయ్యప్ప సొసైటీ అని ఒక సొసైటీ ఉన్నది, తర్వాత లక్ష్మీ గణపతి టెంపుల్ అని ఒక సొసైటీ ఉన్నది. మేము మాత్రము వనస్థలి శబరిమల అయ్యప్ప స్వామి కమిటీ వాళ్ళం. మేము మాది చిన్న అయ్యప్ప అంటే చిన్న బాలుడు విన్నారా. వాళ్ళందరూ పెద్ద వాళ్ళు, గణేశుడు అన్న, తర్వాత అమ్మవారు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కుమారస్వామి కూడా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరం కలిసి ఇక్కడ చేస్తూనే ఉన్నాము. మేము మాత్రం అయ్యప్ప స్వామి టెంపుల్నే మెయింటైన్ చేస్తున్నాం. ఈ దేవాలయంకి నేను ఎక్స్ ప్రెసిడెంట్. అయితే మా దేవాలయంలో ఒకటి వనస్థలి శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి శనివారము 365 రోజులు మహాపడి పూజ నిర్ణయించడం జరుగుతుంది. ఇది మా గురుస్వామి గారు, మాకు ఉమామహేశ్వర్ గురుస్వామి గారు, మా అందరి గురుస్వాములకు వారికి అందరికీ పూజా విధానము గాని ప్రతి ఒక్కటి గాని వారి ఆధ్వర్యములో మేము ఉమామహేశ్వర స్వామి, వీరభద్ర గురుస్వామి ఆధ్వర్యములో మేము అందరము ఆయన వాళ్ళ శిష్యులము కనుక ప్రతి శనివారం 365 రోజులు ప్రతి శనివారం ఈ దేవాలయ ప్రాంగణములో మహాపడి పూజ జరుగుతుంది. ఆ రోజు 150 మంది పైన భక్తులు వస్తుంటారు. అప్పుడు అయ్యప్ప స్వామి మాల లేకున్నా సివిల్ స్వాములు ఉడక 150 మంది వస్తారు. కనుక ప్రతి శనివారం అల్పాహారం ఉంటుంది ఈ దేవాలయ ప్రాంగణంలో. ఇది గత 27 ఏళ్ల నుంచి ఇది ఇలానే నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయం ఇది వరకు ఒక గుడిసెలో ఉండే ఈ రోజు దినదిన అభివృద్ధితోన ఈ రోజు మహా వృక్షం అయ్యింది. కనుక ఇవన్నీ మనం ప్రతి పూజా కార్యక్రమం కార్తీక పౌర్ణమి నుంచి జనవరి 9 వరకు ఈ దేవాలయంలో ఉదయము సాయంత్రం మహాపడి పూజలు ఉంటాయి. ప్రతి నిత్యము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కనుక స్వాములు ఎవరైనా సరే మాల వేసుకున్నా బయట గాని ఎక్కడ తినకూడదు. ఉదయమే లేచి పూజా కార్యక్రమం నిర్ణయించుకొని సన్నిధానములో ఏదైనా ఒక దేవాలయములో దర్శనం చేసుకొని ఎక్కడైనా మహాపడి పూజ జరిగితే అక్కడ ప్రసాదాన్ని స్వీకరించాలి. బయట ఎక్కడ తినడానికి రాదు. సాయంత్రము అల్పాహారము స్వాములు ఏకభుక్తంతోనే ఉంటారు. అది 41 రోజు దీక్ష చేయాలి. కనుక స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. కన్యస్వామి అనేది అయ్యప్ప స్వామికి చాలా ప్రీతిపాత్రుడు. కన్నస్వామికి ఉన్న పవర్ అట్లాంటిది. కన్నస్వామి ఏదంటే అది జరుగుతుంది. ఆయన కన్నస్వామి అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం. ఎందుకంటే అయ్యప్ప స్వామి అక్కడ అప్పుడు మాలికాపురం మాలికాపురం అమ్మవారికి మాట ఇస్తాడు. ఎప్పుడైతే కన్యస్వాములు అయ్యప్ప స్వామి కళ్యాణం గురించి ఎప్పుడైతే నేను కన్యస్వాములు నా కొండకు రారో నేను అప్పుడు వివాహం చేసుకుంటానని చెప్పి స్వామికి అమ్మవారికి అయ్యప్ప స్వామి మాటిస్తాడు. అందుకే ఆ మాట ప్రకారం కూడా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల మంది కన్యస్వాములు
వెళ్తుంటారు. అది కన్యస్వామి ప్రాముఖ్యత. స్వామి కన్యస్వామి రాకపోతే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా చెప్పాను అనేసి అన్నారు. అండ్ స్వామి దీక్షలో ఉన్నవారు కానివ్వండి, అయ్యప్ప స్వామి నమ్ముకున్న వారిని కానివ్వండి, వాళ్ళు కూడా మేము పెళ్లి చేసుకోకుండా ఉంటాము అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మరి అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఉండడం అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనం వాళ్ళని ఏం కాలేదు, పెళ్లి చేసుకొని కొంతమంది నిత్య బ్రహ్మశాలికి ఉండిపోతారు అయ్యప్ప స్వామి సేవ గురించి, కొంతమంది పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. స్వామి శరణమయ్యప్ప 2010 నుంచి నేను చూస్తున్నానండి. ఇక్కడ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అలానే నాకు ఉన్న గురుస్వామి గారు మా శివస్వామి ద్వారా నేను రెగ్యులర్ గా ఇక్కడ పూజ కార్యక్రమంలో ప్రతి దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ప్రతి భక్తుడికి అంటే అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడే కాకుండా సివిల్ గా ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. తమ శక్తి కొలది తోచింది కూడా విరాళంగా ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ప్రతి అయ్యప్ప కూడాను పూజలో పాల్గొంటూ, సో ఈ జనవరి 9 వరకు జరిగే అన్నదాన కార్యక్రమమే కాకుండా పడి పూజల్లో కూడాను సివిల్స్ కూడా వచ్చి ఇక్కడ పడి పూజ మహా కార్యక్రమం చేయించుకుంటూ ఉన్నారు. అంటే అయ్యప్ప మాల వేసుకున్న భక్తులే పడి పూజ చేయించాలని లేదు. సో సివిల్ గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం చేయించుకోవచ్చు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది సివిల్స్ కి తెలియని విషయం ఏంటంటే మాల వేసుకున్న వాళ్ళే మహాపడి పూజ చేయించుకోవాలేమో అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంది. అది ఇక్కడ లేదు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నేను ఈ అయ్యప్ప స్వామి మాల నేను 2016లో వేసుకున్నాను. 9 సంవత్సరాలు అవుతుంది స్వామి. నేను కన్యస్వామి ఉన్నప్పుడు స్వామివారిని సన్నిధానంలో ఒక మనసులో ఒక మాట అనుకున్నాను. అది ఏంటంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం మీకు పూజ మా ఈ సొంత ఇంట్లో చేసుకోవాలని అనుకున్నాను స్వామి. అప్పుడు నెక్స్ట్ ఇయర్ సన్నిధానం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కి మా సొంత ఇల్లు ప్రిపేర్ అయింది స్వామి. అది స్వామివారు మాకు ఆశీర్వదించాడు. అందుకని అప్పుడు మాట ఇచ్చిన ప్రకారం 2వ సంవత్సరం స్వామివారి పూజ మా ఇంటి మీదనే పడి పూజ చేయించాము. అప్పటి నుంచి కంటిన్యూగా నేను స్వామివారి మాల వేసుకుంటున్నాను. స్వామివారి అంటే నాకు అంత అభిమానం. అదొకటి, స్వామివారికి నేను ఎంత సేవ చేయాలో అంత చేయగలుగుతున్నా స్వామి. స్వామివారి నాకు ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకనే నేను స్వామివారికి నా శాయశక్తుల సేవ చేస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వాములందరికీ స్వామి శరణం స్వామి. ఈ అయ్యప్ప దేవస్థానము గత 28 ఏళ్లుగా విజృంభంగా చాలా వైభవంగా ఈ స్వామి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాడు. నేను ఈ గుడిలోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు అయింది స్వామి. నాకు నా జీవితాన్ని ఈ గుడిలో అయ్యప్ప స్వామి నా జీవితాన్ని మార్చేశాడు. నేను ఈ గుడిలో అలంకార ప్రియుడిని. అయ్యప్ప అంటేనే అలంకార ప్రియుడు. నేను ఈ గుడికి అలంకారం చేస్తాను. ఫ్లవర్ డెకరేషన్ స్వామి నాది. ఈ అయ్యప్పని నమ్ముకున్నందుకు నాకు నా జీవితం మొత్తం ధన్యమైపోయింది. అలాగే మా గురుస్వాములు కూడా మమ్మల్ని ఎంతో సపోర్ట్గా మాకు సపోర్ట్ చేస్తారు. అందులో ముఖ్యంగా ఓంకార స్వామి గారు, విఠల స్వామి గారు, సత్యనారాయణ గురుస్వామి గారు, సంజీవరెడ్డి అన్న గారు, ఆనందరావు గారు, మా గురుస్వామి శివన్న గారు, అలాగే అందరు గురుస్వాముల ప్రోత్సాహంతో మేము దిగ్విజయంగా 10 ఏళ్ల నుంచి ఈ గుడిలో మేము కూడా ఒక భక్తుడిగా అందరితో పాటు మెలిగిపోతున్నాను స్వామి. అయ్యప్ప అంటేనే అలంకార ప్రియుడు. నేను ఫ్లవర్ డెకరేషన్ చేస్తాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామివారి ఆజ్ఞ వల్లనే మేము ఇక్కడ చేయగలుగుతున్నాం. ఏదన్నా జరుగుతుంది ప్రోగ్రాము అంటే ఇది మేము చేస్తున్న ప్రోగ్రాం కాదు. ఆ స్వామివారి దీవెనలు ఆశీస్సులతో ఆయన మాకు ఇచ్చిన బలంతోనే మేము చేస్తున్నాం తప్ప, భక్తుల సహకారంతోనే చేస్తున్నాం తప్ప ఇక్కడ మేము అంటూ స్పెషల్గా ఏం లేదు. మేము ఎంతకాలం అయితే మాత్రం సేవ చేయించుకోగలుగుతాడో అంతకాలం స్వామి సేవ చేయించుకుంటాడు. తర్వాత ఎవరికి సంబంధం లేకుండా పక్కకు జరిపేస్తారు. ఇక్కడ వాళ్ళు వీళ్ళు భక్తులు అనేది ఏం లేదు. అందరికీ సమానమైన ప్రాధాన్యత ఉంటుంది ఈ గుడిలో. ఎవరు భక్తుడు గారు, ఎవరు స్వామివారికి సంబంధం కాదు. కానీ అందరూ పార్టిసిపేషన్ ఉంటుంది. అందరూ వచ్చిన ప్రతి భక్తుడు ఈ గుడిని మాది అనుకుంటాడు తప్ప మేము ఎక్కడికో గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాం అనే ఫీలింగ్తో ఉండరు. మా కమిటీ ఏదైనా ఉంది అని అంటే ఓన్లీ స్వామి ఆజ్ఞ మీదనే నడుస్తుంది తప్ప ఎవ్వరి అదుపాజ్ఞలలో ఈ అయ్యప్ప స్వామి దేవస్థానం లేదు. ఈ గుడి మహత్యము ఇంకా ముందు ముందు చాలా ఉంటుంది. ఈ గుడికి వచ్చి తలెత్తి మాట్లాడిన వాళ్ళు అట్టడుకి వెళ్ళిపోయారు. తలదించుకొని వచ్చిన ప్రతి ఒక్కరు తమ జీవితంలో అన్ని సాధించుకుంటున్నారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. భక్తులు ఎవరైనా సరే, మన అయ్యప్పనే కాదు, ఏ గుడి అయినా ఏ భగవంతుడైనా తలంచుకొని ఏ గుడికైనా మనం వెళ్ళినామంటే అక్కడ మనకు సంబంధించినంత వరకు సక్సెస్ అవుతాం. మేమే తలెత్తుకొని పోయిన ప్రతి ఒక్కరు
అందరికి స్వామి శరణం. వాళ్ళు ఏదైతే మనసులో తలుచుకుంటున్నారో కావాలనుకుంటున్నారో అందరికీ స్వామి ఇస్తున్నాడు. ఎవ్వరికి ఏం తక్కువ చేయలేదు. ఈ గుడి ఈ రోజు ఇంత ప్రవర్ధమానం అయింది, ఈ మాతలందరూ వచ్చి దీపాలు వెలిగించుకుంటున్నారు అంటే ఒకే ఒక కారణం, అయ్యప్ప స్వామి గుడిలో పెట్టిన అన్నదాన కార్యక్రమం వల్లనే ఈ గుడిలు డెవలప్ అయినాయి. అప్పటి వరకు ఈ గుడి కంపౌండ్ వాళ్ళు కూడా లేకుండే ఏ ఒక్క గుడిలో ఒక్క భక్తుడు వచ్చేవాడు కాదు. ఎప్పుడైతే అయ్యప్ప 1997-98 నుంచి మొదలైండో అన్నదానం మేము మొదలు పెట్టినామో ఆ రోజు నుంచి దినదిన ప్రవర్ధం అనే చుట్టుపక్కల గుళ్ళు మొత్తం డెవలప్ అయినాయి. ఇది జగమెరిగిన సత్యం ఇదంతా. ఈ విషయంలో ఎవరు మాట్లాడినా తప్పే ఉంటది. మా గుడి అని చెప్పుకుంటారు కానీ కాదు. ఎక్కడైతే అన్న ప్రసాద వితరణ జరుగుతుందో అక్కడ సర్వ దేవతలు వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకుంటారు. గణేష్ టెంపుల్ లో చాలా మంది ఆడవాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు కదండి. అసలు ఈ గుడి ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి మనతో పాటు కూడా ఉన్నారు ఒక పంతులు గారు. ఆయన కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి. స్వామి, ఈ గుడికి 27 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పేసి విన్నాము. ప్రతి మంగళవారం కూడా ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అంటే ముందు ముడుపు కట్టుకున్న తర్వాత ఆ కోరిక ఇన్ని వారాల వరకు నెరవేరుతుంది, అన్ని వారాల వరకు దీపం వెలిగించాలి అని అంటున్నారు. దీని గురించి కాస్త క్లియర్ గా మెన్షన్ చేస్తారా? అమ్మా, అందరికీ శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ నమస్కారం. ఛానల్ వాళ్ళకి కూడా నమస్కారం అండి. మామూలుగా ఈ దేవాలయము చాలా విశేషంగా ఇంత వైభవంగా జరుగుతుంది అంటే ఇక్కడ రావుకాలంలో పూజ చేస్తారు. రావుకాలం పూజ అంటే అమ్మవారికి చాలా విశేషమైన రావుకాలంలో చేసే పూజ అమ్మవారికి చేస్తారు. అది కూడా నిమ్మకాయలలో దీపం పెట్టడం జరుగుతుంది. మీకు అందరికి చాలా మందికి కూడా తెలుసు. ఇక్కడ ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇది ముడుపు కట్టుకోవడం అంటే ఒక సంకల్పం చేసుకోవడం. అంటే మనం ఒక కోరిక కోరుకున్నాము, ఇది నెరవేరాలి అనుకున్నప్పుడు మనం ఒక సంకల్పం చేస్తాము. ఇన్ని వారాలు చేయాలి, ఇన్ని ప్రదక్షిణాలు చేద్దామని, ఇన్ని నెలలు నేను గుడికి వెళ్తానని. అలా మనం ఎలా అయితే సంకల్పం చేసుకుంటామో అలాగే అమ్మవారికి ఒక ముడుపు కట్టుకుంటాం. ఎర్ర బట్టలో నిమ్మకాయ వేసి ఒక 21 రూపాయి వేసుకొని దీంట్లో ముడుపు కట్టుకోవడం జరుగుతుంది. ఈ ముడుపు కట్టుకునేటప్పుడు కట్టే వాళ్ళు కూడా చెప్తారు ఎన్ని వారాలు చేయాలో. అది నార్మల్ గా 27 వారాలు ఉంటుంది. చాలా మందికి అసలు అద్భుతంగా జరిగిన విషయం ఏంటంటే 27 అసలు ముడుపు కట్టుకొని ఇంటికి వెళ్ళేటప్పటికే పని అయిపోయింది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే కొంతమందికి కొన్ని వారాలైనాక అలా నెరవేరుతూ వస్తాయి. ఇక్కడ పనిలో ఆలస్యం ఉంటుంది కానీ పని జరగంది అనేది ఎప్పుడూ లేదు. పని ఖచ్చితంగా జరుగుతుంది. ఏ కోరిక ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ అందరి విశ్వాసం. ఇక్కడ మా అందరికి కూడా ఆ నమ్మకం ఖచ్చితంగా ఉంది. స్వామి, కొంతమంది ఇక్కడ ఉండరు, వాళ్ళ పిల్లల కోసం కోరుకోవడమో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కోసమో ఇలా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ వరకు కానప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ నుండి పూజ చేయొచ్చా స్వామి? అంటే అమ్మకి ఎప్పటికీ అధికారం ఉంటుంది, తల్లికి అధికారం ఉంటుంది. తల్లి ఎవరి కోసమైనా చేయొచ్చు. తోబుట్టువులకి ఎంతో కొంత అధికారం ఉంటుంది, వాళ్ళు కూడా చేయొచ్చు. భార్యకి అధికారం ఉంటుంది, వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. లేనప్పుడు పక్షంలో మనం మంచి ఉద్దేశంతో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అది ఎవరైనా చేయొచ్చు. అంటే ఆడవారి నెలసరి క్రమంలో స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా వచ్చి చెయ్యొచ్చు అని అంటారు. కొంతమందికి తెలియకుండానే గుడిలోనే వాళ్ళకి మెన్సన్స్ అనేది వచ్చేస్తుంది కదా స్వామి, అలాంటప్పుడు ఈ గుడిలో ఉండకూడదు అని అంటారు. మరి అది ఎంతవరకు నిజం? నార్మల్ గా అందరూ చూసుకునే వస్తారు. 90% అందరికీ తెలుసు. ఇది మాట్లాడే విషయం కాదు, కానీ 90% వస్తుంది. ఎప్పుడన్నా మనకి జరిగినప్పుడు అది తప్పని అనుకుని మనం వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, అంతే. అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ పూజలు 27 ఏళ్ల క్రితం నుంచి కూడా ప్రతి మంగళవారం ఇలా వస్తుంటారా స్వామి భక్తులందరూ? ఈ దేవాలయం మొదలుపెట్టిన రోజు నుంచి ఇదే పద్ధతిలో ఇక్కడ పూజ జరుగుతుంది. రావుకాలం పూజ చాలా తక్కువ దేవాలయంలో చేస్తుండేవాళ్ళు. ఇంతకు ముందు మాంగాడ్ అని చెన్నైలో అక్కడ ఒక దేవాలయంలో ఇదే పూజ చేస్తుండేవాళ్ళు. తర్వాత మీ అందరికీ చాలా సుపరిచితంగా పరిచయమైన దేవాలయం స్కందగిరి దేవాలయంలో ఇలా చేస్తారు. తర్వాత మన దేవాలయంలో కూడా ప్రత్యేకంగా ఇలా పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పూజ సమయంలో మన అందరం సంకల్పం చేసుకొని ముడుపు కట్టుకొని దీపాలు పెట్టుకొని లలిత సహస్రనామం పఠనం చేసుకొని చక్కగా మహాహారతి ఇవ్వడం జరుగుతుంది.
ఆ హారతి అనంతరం అందరికి ప్రసాద వితరణ జరుగుతుంది. ఇదంతా కూడా మన దేవాలయంలో ప్రత్యేకంగా ఇలా ఒక క్రమబద్ధంగా చేయడం జరిగింది. ఇది ఇక్కడ నిత్యంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారు. ఇక్కడే కాదు, మీరు చూస్తుంటారు, మీరు ఆల్రెడీ చాలా బయట వాళ్ళు కూడా వస్తారు, బయట కంట్రీస్ నుంచి వస్తారు. అలాగే ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారు, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ వస్తారు. అలాగే ఈ రోజు ఇది వ్యాప్తి చెంది ఎన్నో చాట పెట్టడం జరుగుతుంది. ఈ దీపం ఎక్కడ పెట్టాలి అనే వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు. ఏ అమ్మవారి గుడిలో అయినా ఈ టైంకి తలుపు తెరిచి ఉన్న దేవాలయంలో పెట్టచ్చు. అలాగే మన గ్రామ దేవతలు ఉంటాయి, చిన్న చిన్న ఊర్లలో అమ్మవారి గుడిలు ఉండవు కాబట్టి గ్రామ దేవతల దేవాలయంలో కూడా పెట్టచ్చు. కానీ అక్కడ బలి ఇచ్చే చాట మాత్రం ఈ పూజ పనికిరా. ఇది ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ సమయంలో మనం దీపాలు వెలిగించవచ్చు అంటారు? మంగళవారం ప్రసిద్ధి. యాక్చువల్ గా రాహుకి విశేషమైన రోజు మంగళవారం. అలాగే అమ్మవారికి కూడా విశేషంగా ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి మంగళవారం 3 నుంచి 4:30 వరకు రావుకాలం పూజ జరుగుద్ది. ఆ సమయంలో మనము ఈ పూజ చూస్తే చాలా విశేషంగా, అది కూడా 3:05 చేస్తే ఇంకా విశేషంగా ఫలితం వస్తుందని తెలియజేస్తుంది. స్వామి శరణమయ్యప్ప లక్ష్మీ గణపతి టెంపుల్ వనస్థలిపురం ఈ ఆలయ ప్రాంగణంలో వనస్థలి శబరిమల అని ఈ పేరు ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ కి. ఈ టెంపుల్ 1997 నుంచి ప్రారంభమైంది. అప్పుడు కట్టారు టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చిన వారికి ఏ కోరిక కోరుకున్నా గానీ ఆ హరిహర అయ్యప్ప స్వామి ఎలాంటి కోరికైనా నెరవేరుస్తాడు. అందుకని నేను 97 నుంచి మాల వేసుకున్నా మా గురుస్వామి సమక్షంలో. మా గురుస్వామి గారు అయినటువంటి వీరభద్ర గురుస్వామి మరియు ఉమేశ్వర గురుస్వామి వాళ్ళే నాకు మాల దానం చేశారు. మేమందరం వాళ్ళ సుశీలమే. ఈ టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా జనవరి నవంబర్ కార్తీక మాసం నుండి కార్తీక పౌర్ణమి నుండి జనవరి 9వ తారీఖు నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప భక్తులు ఇక్కడ నుంచి కాకుండా మన ఇబ్రాహీంపట్నం నుంచి కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా మంది ఇక్కడ వచ్చి భిక్ష చేసిపోతారు. సాయంత్రం 4 అయినా కానీ ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వారికి అన్నదానం లేదు అనే ప్రశ్న లేదు. స్వామిలే గాని సివిల్ స్వామిలే గాని ఏ స్వాములు వచ్చినా గానీ ఇక్కడ మేము అన్నదానం అందరికీ సమకూరుస్తాము. కావున మీరు కూడా ఇక్కడ ఈ వనస్థలిపురం శబరిమల ఆలయానికి వచ్చి మీరు ఎక్కడున్నా కానీ మీరు కూడా అందరూ అయ్యప్ప భక్తులు వచ్చి మీరు కూడా స్వామిని దర్శించుకోవడానికి కోరుకుంటున్నాను. ఈ ఆలయం అప్పటి నుంచి కూడా దినదిన ప్రవిధంగా చాలా అభివృద్ధి చెందింది ఆలయము. కావున మీరు కూడా భక్తులు అందరూ వచ్చి కూడా ఈ ఆలయం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. మన తెలుగు వారు సాంప్రదాయాలకు పుట్టింది పేరని చెప్పొచ్చు. ప్రతి దేవులని మొక్కుతారు. అలాంటిది ఫారినర్స్ అయితే మన సంప్రదాయాలను ఇష్టపడి ఇక్కడికి వచ్చి అమ్మవారికి దీపాలు కూడా వెలిగిస్తున్నారు. మరి వారి మాటల్లో కూడా ఉందాం. అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి పూజల గురించి వాళ్ళకి ఎలా తెలుసో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, మే ఐ నో యువర్ నేమ్? Sara. Sara, where are you from, ma'am? I'm come from Italy. Okay, Italy. How do you know about this puja on this? Last year, like we went for a Ayurvedic treatment in Raju's clinic, and Padma Raju, Dr. Padma Raju, she told us to come here because it's very auspicious and is a blessing, and is also part of the healing we're doing. It's very good for ourselves and like for our family. Past from 1 year, you have heard about this temple and you are doing this puja, right? So how you are feeling in front of Mataji while you are sitting? Well, like it's very beautiful sensation. You get very emotional and like it's art opening. This is a very unique place, and Mataji, she's like a blessed in hell in earth. Okay. So how many deepas you are putting here? Today 21 Okay. because I'm on Diksha, and so I did the Diksha of 21 days. So I think it's auspicious to do like a 21 like. What are the methods that you followed in this Diksha? Is there any separate methods to follow this Diksha? Yeah, it's to clean up karma and like to have more health and to be more happy with myself and like with all the people around me, and like to bring joy to people if I can. So welcome to Hyderabad. Thank you. Thank you so much. And how you are looking this Hyderabad? Is this good for you? Hyderabad It's amazing. This is actually my 3rd time to Hyderabad. I'm here doing Panchakarma with the Rajus.
And this is my second time to the Durga temple. It was a very auspicious day to come last day of 2024 to ask for our blessing from Ma Durga. And we're very happy to be here. జై దుర్గా భవాని మాతకి జై. నా పేరు శారద అండి. నేను గత 10 సంవత్సరాల నుంచి మా దుర్గమ్మ గుడికి వస్తున్నాను. ఇప్పటికీ నేను ఇది 6వ కోరిక అండి. ప్రతి కోరిక నాకు నెరవేరింది అమ్మ దయ వల్ల. నాకు చాలా హ్యాపీగా ఉందండి. పిల్లల చదువులే కానీ గత 5-6 సంవత్సరాల ముందు మా పెద్ద బాబుకు చాలా సివియర్ యాక్సిడెంట్ జరిగింది. చాలా అసలు మేజర్ యాక్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ జరిగితే చాలా మంది చాలా ఇదైపోయారు. బట్ ఆ అమ్మ వల్ల నేను చాలా కోరుతున్నాను. అన్ని బాగా జరిగినాయి నాకైతే. జై భవాని. లలిత నా పేరు. నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటాను. కాబట్టి ఈ గుడికి మాత్రం ఎక్కువ రావడం అయితే 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ల నుంచి నాకు ఎన్నో బాధలుండే, ఎన్నో కష్టాలుండే, ఎన్నో అమ్మని నమ్ముకొని బతుకుతున్నాం మేము. అమ్మకు అనుకుంటే చాలు, మాకు ఏమనుకుంటే అవి అవుతున్నాయి. నాకు కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో తీరిపోయావి. నేను అనుకున్నవి అన్ని అయినాయి. ఎంతో మందికి చెప్పిన వాళ్ళకు కూడా అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి వారం మంగళవారం దీపం పెట్టండి అమ్మ, ఇట్లా అవుతుంది, మీ కోరిక నెరవేరుతుంది అని మేము కూడా ప్రతి వాళ్ళకి చెప్తుంటాము, ప్రతి వాళ్ళకి చేస్తుంటాము. ఆ పద్మమ్మ ఉంది ఇక్కడ. ఆ పద్మమాత సంకల్పంతో చాలా మందికి కోరికలు నెరవేరుతున్నాయి, చాలా మందికి ఇదైతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మేము చాలా ఇది పడుతున్నాము. మాకు ఎంతో బాధగా వస్తాం, ఇక్కడికి రాగానే మాకు మంచిగా అయిపోతుంటాయి. శ్రీమాత్రే నమః. నేను ఈ గుడికి ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నేను ఎన్నో కోరికలు నాకు అమ్మ నెరవేర్చింది. నా పిల్లలు ఇద్దరు ఈ రోజు ఫారెన్ లో చదువుకుంటున్నారు. నా పాప బాబు కూడా. నేను పిల్లలని చదివించలేని స్థితి నాది. మా పాప వెళ్ళి 10 years అవుతుంది. అమ్మకి ముడుపు కట్టుకోమ్మా, అన్ని నెరవేరుతాయి కోరికలని అమ్మ పద్మమ్మ చెప్పారు మాకు. పాపకి ముడుపు కట్టుకున్నా. ఫస్ట్ ఎంఎస్కి వెళ్ళింది పాప. నా దగ్గర అయితే చిల్లిగా అవ్వలేదు అసలు. అమ్మ మీద భారం వేసిన. మా పాపకి లోన్ కూడా రాలేదు. అప్పుడు 6 లక్షల లోన్ వచ్చింది అంతే. 30 లక్షల ఫీజు ఆమెకు. అమ్మకి ముడుపు కట్టుకొని ఇంకా అమ్మకి చేసిన అనమాట. వారాలు చేసిన తర్వాత పాపకి US లో సీట్ వచ్చింది. ఒకటే సెమ్ కట్టినాం మేము ఫీజు అయితే. మొత్తం ఆమె ఫండ్ వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే మిరాకిల్, నా బాబు ఒక 5 years తర్వాత నా బాబు కూడా ఎంఎస్కి వెళ్ళాడు. ఇక్కడ బీటెక్ చేశాడు బాబు. మేము లోన్ ట్రై చేసినాము. 30 లక్షల లోన్ కూడా శాంక్షన్ అయింది మాకు. అయితే అమ్మకు మళ్ళీ అలాగే ముడుపు కట్టుకున్నాను. ఇక మేము ఎప్పుడు రెగ్యులర్ గా గుడికి వస్తూనే ఉంటాం మంగళవారాలు. ప్రతి మంగళవారం 20 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఉపవాసం ఉంటాము. అమ్మని ఏ బాధ వచ్చినా అమ్మకే చెప్పుకుంటాం. ఇక మాకు ఎన్ని కోరికలు నెరవేరినాయి అంటే, నాకు నా బాబుకి ఏంటంటే ఒకటి మెరాకిల్ ఏంటంటే, అక్కడికి వెళ్ళగానే నా బాబుకి అసలు ఒక్క చిల్లి గవ్వ కూడా పే చేయలేము మేము అక్కడ. నాకు ఇల్లు కావాలని కోరుకున్నాను నేను. నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయిండ్రు. నాకు ఒక మంచి ఇల్లు, నాకు అమ్మ కళలో చూపించింది నాకు ఇల్లు. ఇలా ఒక ఇల్లు కళలో చూపించి స్వప్నంలో ఆ ఏ ఇల్లు అయితే చూపించిందో అలాంటి ఇల్లే కొనుక్కున్నాను నేను. ఇంకా చాలా ఉన్నాయి నా జీవితంలో కూడా అమ్మ మిరాకిల్స్. అయితే మేమైతే ఎప్పుడు కూడా అమ్మని మరవము. ఇప్పటి వరకు ప్రతి ట్యూస్డే ఈ గుడికి చాలా మంది వస్తుంటారు. అంటే ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి కూడా వస్తుంటారు అని చెప్పేసి. ఇందాక ఇటాలియన్ వాళ్ళని కూడా మేము చూసాము. అంటే అధిక సంఖ్యలో ఆడవాళ్ళే కనిపిస్తున్నారు, మగవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. దీని కారణం అంటే ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా వస్తారు. యాక్చువల్లీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ఇది. అమ్మ పద్మమ్మ గారు మొక్కుల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే, ఆ పద్మమ్మ గారు మొక్కుబడి చెప్తే ఈయన నిమ్మకాయలతోనే అని చెప్పి ఒక ఏమంటారు అది తాయెత్తు కట్టేసి మనం ముడుపు కట్టి ఇస్తారు. ముడుపు కట్టి 27 వారాలు మీరు దీపాలు పెట్టండి, 27 వారాలు దీపాలు పెడితే మీ మొక్కు చెల్లుతుంది అని చెప్పగానే ప్రతి వారం ఒక వారం, ఫస్ట్ వారం ఒక నిమ్మకాయతో స్టార్ట్ అయితే సెకండ్ వారం 2 నిమ్మకాయలు, అట్లా 27 weeks స్టార్ట్ అవుతాయి. అలా 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 వస్తూ జనాలకు తెలిసి ఫస్ట్ మా మమ్మీ నేనైతే నేను చిన్న ఉన్నప్పుడు వచ్చిన, ఒక 15-20 years బ్యాక్ వచ్చిన నేను టెంపుల్ కి. మా మదర్ ఎంబడి వచ్చాను. మా మదర్ పెట్టేది దీపాలు. మా మదర్ పెడుతుంటే నేను చూసి అలానే నేర్చుకొని ఇప్పుడు నేను కూడా ఈ రోజు 108 దీపాలు పెట్టాను, 54 నిమ్మకాయలు అలా. సో అప్పుడు ఇంతమంది లేకుండే, చాలా తక్కువ మంది ఉండే. ఇలా అందరికి తెలిసి అమ్మవారి కోరికలు నెరవేరుతున్నాయి, ఇట్లా ముడుపు కట్టిస్తే అని చెప్పి అట్లా అని చెప్పి ఒక 100-200 people వచ్చేది. అప్పుడు ఒక 500-600 ఆడవాళ్ళే ఉంటారు. అలాగే నేను వచ్చినప్పుడు ఆ అబ్బాయిని నేను ఒక్కనే ఉంటుండే స్టార్టింగ్ లా. నేను కొంచెం షై ఫీల్ అవుతుండే, ఏంటి ఇంతమంది ఉన్నారని చెప్పి. భక్తే కదా, ఎంత షై ఫీల్ అయినా నేను అన్ని చేస్తుండే. అలా ఇప్పుడు మగవాళ్ళు కూడా అందరు వచ్చి సహాయపడుతూ నేను కూడా సేవ చేసుకుంటుండే. ఇప్పుడు చూడొచ్చు ఎంత మంది ఉన్నారు ఇక్కడ, 500-600 members ఉంటారు. ఇక ప్లేస్ కూడా సరిపోవట్లేదు గుడిలో. సో అలా అట్లా వనస్థలి దుర్గమాత అమ్మవారి ఆలయం ఫేమస్.
కదండి, చూసాం కూడా కనులారా. శ్రీ గణేష్ మహా టెంపుల్ ఎన్జిఓస్ కాలనీలో ఉంది. 27 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ టెంపుల్ ఉంది ఇక్కడ. అప్పుడు స్టార్టింగ్ లో చూసుకున్నట్టుంటే గణేష్ స్వామి, అయ్యప్ప స్వామి మాత్రమే ఉండేవారు. కాలక్రమేణా దుర్గమ్మ తల్లి కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానివ్వండి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే అమ్మ కళలోకి వచ్చి పద్మమ్మ గారి చేత గుడి కట్టించాలి అని చెప్పుకున్నప్పుడు అమ్మ సంకల్పించుకున్నారు. అలాగే కొంతమంది దాతల సహాయం తీసుకొని అమ్మవారు ఈ గుడిని కూడా నిర్మించుకున్నారు. తన మాటలతోనే ఇదంతా జరిగింది అని చెప్పేసి పద్మమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. మన మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే ఇక్కడికి వచ్చి పద్మమ్మ గారిని కలిసి మీకున్న కోరికని చెప్తే ఆవిడ ఒక ముడుపు కట్టిస్తుంది. ఆ ముడుపుని తీసుకెళ్లి మనం ఇంట్లో దేవుని గదిలో పెట్టుకొని మన కోరిక నెరవేరేంత వరకు, అంటే 27 వారాల వరకు గనక ఇంట్లో పెట్టుకొని ఆ ముడుపు పూజ చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి నిమ్మకాయలతో దీపాలు వెలిగించాలి. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నిమ్మకాయ పెంచుతూ పోతూ అలా 27 వారాలకు వచ్చేసరికి 27 అంటే ఒక్కొక్క నిమ్మకాయని చెరి సగం చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలని వెలిగించాలి అమ్మవారి ముందే. ప్రతి మంగళవారం ఇలా చేస్తే, అది కూడా రాహుకాలంలో చేస్తే ఇంకా మంచిది. ఇలా చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తారు. ఆ హారతి కళ్ళకద్దుకుంటే అమ్మవారు మన మనసులో ఉన్న కోరికలను కూడా నెరవేరుస్తారు. ఒక్కొక్కసారి మనం స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే మన కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నారు. మన సంకల్పం దృఢంగా ఉండి ఎటువంటి కల్మషం లేకుండా ఉంటే అమ్మవారి ఆశీస్సులు మన పైన తప్పకుండా ఉంటాయి. అలాగే కోరిక నెరవేరిన తర్వాత మన ఇష్టానుసారంగా కొంతమంది అమ్మవారికి చీర సారే అర్పిస్తూ ఉంటారు. అలాగే బోడి బియ్యం కూడా పోస్తుంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు. అది మన శక్తికి మించింది అయితే అవేం చేయనవసరం లేదు. మనం ఒకవేళ చేయగలిగే స్థితిలో ఉంటే గనక తప్పకుండా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మనం విజువల్స్ లో ఒక చెట్టు కూడా చూసాము. అది వేప చెట్టు. ఆ కోరిక పూర్తయిన తర్వాత ఆ ముడుపు ఏదైతే ఉంటుందో మనం 27 వారాలుగా ఇంట్లో పెట్టి పూజ చేసుకున్నటువంటి ముడుపుని తెచ్చి ఈ చెట్టుకు కట్టేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనసులో ఇంకేదైనా కోరిక ఉంటే ఇంకొక సంకల్పంతో అమ్మవారికి ముడుపు కట్టచ్చు అని చెప్పి పద్మమ్మ గారు చెప్పారు. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే కాకుండా ఈ గుడి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం ఇక్కడికి వచ్చి అమ్మవారి సన్నిధిలోనే టైం స్పెండ్ చేస్తున్నారు. నిమ్మకాయల దీపాన్ని కూడా వెలిగిస్తున్నారు. మరి మీరు కూడా మనసులో ఏదైనా సంకల్పించుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అమ్మని స్మరిస్తే అని గట్టిగా నమ్మకంతో ఉండి ఇక్కడికి వచ్చి అమ్మవారికి దీపాలను అర్పించండి. తప్పకుండా అమ్మవారి కరుణా కృపలు మన అందరి పైన కూడా ఉంటాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎన్జిఓస్ కాలనీ గణేష్ టెంపుల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.